రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి 2 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణని నిండా ముంచుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. రేవంత్ అవినీతిపై త్వరలో పుస్తకం రిలీజ్ చేస్తామన్నారు ఆమె. మరోవైపు కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ ని విమర్శించే స్థాయి కవితకి లేదన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దన్నారు. తాము విమర్శిస్తే మళ్లీ ఏడుపులు పెడబొబ్బులు తాము భరించలేమన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అవినీతి పెరిగిందన్నారు జాగృతి అధినేత కవిత. రేవంత్ అవినీతి చిట్టాను బయటపెడతామన్నారు. ప్రజాపాలన అంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు ఆమె. అప్పులపై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోట్లకు కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. అయితే కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. సీఎంపై ఆరోపణలు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలన్నారు. ఆడోళ్ళని ఏమైనా అన్నామంటే ఆడోళ్ళని అన్నారంటారు. మళ్ళా నువ్వు ఆడామ తీరే ఉండు, నీకెందుకు ఈ మొగల పంచాయతీ, నీకెందుకు వస్తున్నావు ఇలా పో, అప్పుడు బతుకమ్మలు ఆడుకుంటూ కదా బతుకమ్మలు ఆడుకుంటావు, అట్లా ఎందుకు నీకు ఇదంతా? ఏదో మీ నాయన పుణ్యమని నువ్వు లీడర్ అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, ఆడికి అట్లా ఉండు. అట్లా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మా వాళ్ళు స్పోక్స్ పర్సన్లు మా లీడర్ల కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అదేమని అన్నారు అనుకో, నోరు జారీరనుకో, మళ్ళీ నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ప్రస్తావించారు జగ్గారెడ్డి. మీ అయ్యే సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు మీ బీసీలే అధికారాలే. ఏం డ్రామాలు రా నాయన, డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. నువ్వే ఒక డాన్ అయిపోతావు. మా ఆడొక పాపం కేజ్రీవాల్ తీసుకోపోయి ఆ లోపల పడేస్తేవి నీ లిక్కర్ కథ పోయి ఆడ సిసోడి అని పాపం ఆడ ఏడాది ఉండే లోపల ముఖ్యమంత్రి 6 నెలలు ఉండే. కవిత బీఆర్ఎస్ లో ఉన్నారో లేదో క్లారిటీ ఇచ్చాకే కాంగ్రెస్ పై విమర్శలు చేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే అప్పులపై కవిత విమర్శలు హాస్యాస్పదమన్నారు.